రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 500 మంది కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు। ఈ నేపథ్యంలో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతోందని, ఎక్కువ వచ్చి బీజేపీ పార్టీలో చేరుతున్నారని చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు। ఈ చేరికలను బట్టి దాదాపు 2 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని, 2వ నెంబర్కు ఓటు వేసి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు। మనము కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టడానికి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేటప్పుడు, సర్పంచులను ఎన్నుకునేటప్పుడు మనము మంచోళ్ళ చెడ్డోళ్ళ అని బాగా ఆలోచన చేసేయాలి। ఈ దేవులకెళ్ళి తీసి ఇదే చేస్తే మనము దానికి అమ్ముడు పోకుండా మనము మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మనం సుఖంగా చూసుకుంటాం। భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ। మన కొండ విశ్వేశ్వరన్న మన చేవల్ల ఎంపీ అభ్యర్థి గారు జాయిన్ చేసుకుంటున్నారు। ఇప్పుడు మన పొద్దుటూరు సర్పంచ్ గారిని ముందు మొదలైంది। అది బ్యాగ్లు, తర్వాత స్టిక్కర్లు, వాల్ రైటింగ్ తోటి, కానీ ఇప్పుడు అయితే చాలా ఊపందుకుంది। ఇంతకుముందు నేను చేసిన యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర తీరు మొదలైంది, ఆఖరికి వచ్చే వరకు అది జాయినింగ్ యాత్ర అయింది, ఆశీర్వాద యాత్ర కాదు। ప్రతి ఊర్లో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు। కానీ ఇప్పుడైతే నాయకులు కూడా, ఇక్కడ ఉన్న నాయకులు కూడా, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా చేవెళ్ళ ప్రాంతంలో వికారాబాద్, పరిగిలా జాయిన్ అవుతున్నారు। ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అట్లనే పట్టణంలో అన్నిట్ల పెద్ద కార్పొరేషన్, మున్సిపాలిటీ అంటే మాకు మీర్పేట్, అందులో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినరు కార్పొరేటర్లు। అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్ది ఊపు ఎక్కున్నది। అంటే మోడీ గారి వేవ్ అయితే 3 నెలల సందే ఉంది, కానీ ఇప్పుడు అది ప్రజలకు రాజకీయంగా అందరికీ మోడీ గారు గుండెలు ఉన్నారు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, కండువ కప్పుకుంటున్నారు। ఎక్కడనైతే బీజేపీ